Welcome to our English class. Today we are going to learn about a few antonyms. మనం ఈ రోజు మరి కొన్ని యాంటోనిమ్స్ నేర్చుకోబోతున్నాం. నిన్న ఆల్రెడీ కొన్ని నేర్చుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ యాంటోనిమ్స్. ఓడ్ అంటే పదం, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. వాటినే ఆపోజిట్ వర్డ్స్ అని కానీ అంటారు. ఫర్గెట్ అంటే తెలుగులో మర్చిపోవడం. మర్చిపోవడం. ఆపోజిట్ వర్డ్ ఏంది? రిమెంబర్ అంటే గుర్తు పెట్టుకోవడం. ఫ్యాట్ అంటే ఏంది? లావుగా ఉన్న వాళ్ళని ఫ్యాట్ అంటారు. ఆపోజిట్ వర్డ్ స్లిమ్ అంటే ఏంది? సన్నగా ఉన్న వాళ్ళని స్లిమ్ అంటారు. హానెస్ట్ అంటే నిజాయితీ. ఆపోజిట్ వర్డ్ డిస్ఆనెస్ట్ అంటే ఏంది? నిజాయితీ లేని వాళ్ళని డిస్ఆనెస్ట్ అంటారు. ఇంపోర్ట్ అంటే ఏంది? దిగుమతి. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి. ఇంపోర్ట్ అంటే దిగుమతి, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి. జూనియర్ అంటే తెలుగులో వయసులో కానీ పదవిలో కానీ చిన్నవారిని జూనియర్ అంటారు. దానికి ఆపోజిట్ వర్డ్ సీనియర్ అంటే ఏంటి? వయసులో కానీ పదవిలో కానీ పెద్దవారిని సీనియర్ అంటారు. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. అంటే తెలివి గల వాళ్ళని నాలెడ్జ్ అంటారు. ఆపోజిట్ వర్డ్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? అజ్ఞానం. తెలివి గల వాళ్ళని ఇగ్నోరెన్స్ అంటారు. లెటర్ రేట్ అంటే ఏంటి? అక్షరాస్యుల్ని లెటర్ రేట్ అంటారు. నిరక్షరాస్యుల్ని అంటారు ఇలిటరేట్. లిటరేట్ ఆపోజిట్ వర్డ్ ఇలిటరేట్. న్యూ అంటే ఏంటి? కొత్తది. దానికి ఆపోజిట్ వర్డ్ ఓల్డ్ అంటే పాతది. న్యూ అంటే కొత్తది, ఓల్డ్ అంటే పాతది. ఓపెన్ అంటే ఏంటి? తెరవడం. ఆపోజిట్ వర్డ్ క్లోజ్ అంటే మూయడం. ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. ప్రాఫిట్ స్పెల్లింగ్ చూసుకోండి. ఇక్కడ PROFIT ప్రాఫిట్ అంటే లాభం. కొంతమంది పి రాస్తారు, స్పెల్లింగ్ అని పడండి. దానికి ఆపోజిట్ వర్డ్ లాస్. కొంతమంది LOSC రాస్తారు, లాస్. ఇది LOSSC, లాస్ అంటే నష్టం. స్వీట్ అంటే ఏంటి? తీయని. దానికి ఆపోజిట్ వర్డ్ సోర్ అంటే పుల్లని. విక్టరీ అంటే ఏంటి? విజయం. దానికి ఆపోజిట్ వర్డ్ డిఫీట్ అంటే ఏంటి? ఓటమి. వీక్ అంటే బలహీనం. ఇక్కడ చూడండి స్పెల్లింగ్ WEAK వీక్. ఇంకా WEEK ఉంటుంది వారం. ఇది WEAK వీక్ అంటే బలహీనత. ఆపోజిట్ వర్డ్ ఏంటి? స్ట్రాంగ్ అంటే బలంగా. ఓరల్ అంటే ఏంటి? మౌఖికంగా. నోట్తో చెప్పే వాటిని ఓరల్ అంటారు. ఆపోజిట్ వర్డ్ రిటర్న్ అంటే రాయబడిన, చేతులు రాసిన వాటిని రిటర్న్ అంటారు. మరోసారి ఫర్గెట్ అంటే ఏంటి? మర్చిపోవడం తెలుగులో. దానికి ఆపోజిట్ వర్డ్ రిమెంబర్ అంటే గుర్తించుకోవడం. ఫ్యాట్ అంటే బలంగా ఉన్న వాళ్ళని ఫ్యాట్ అంటారు. లావు ఉన్న వాళ్ళని ఫ్యాట్ అంటారు. ఆపోజిట్ వర్డ్ స్లిమ్ అంటే సన్నగా ఉన్న వాళ్ళని స్లిమ్ అంటారు. హానెస్ట్ అంటే నిజాయితీ. ఆపోజిట్ వర్డ్ ఏంటంటే డిస్ఆనెస్ట్. హానెస్ట్ అంటే నిజాయితీ లేని వాళ్ళని డిస్ఆనెస్ట్ అంటారు. ఇంపోర్ట్ అంటే ఏంటి? దిగుమతి. దానికి ఆపోజిట్ వర్డ్ ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి. జూనియర్ అంటే తెలుగులో వయసులో కానీ పదవిలో కానీ చిన్నవారిని జూనియర్ అంటారు. ఆపోజిట్ వర్డ్ సీనియర్ అంటే వయసులో కానీ పదవిలో కానీ పెద్దవారిని సీనియర్ అంటారు. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. దానికి ఆపోజిట్ వర్డ్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? అజ్ఞానం. లిటరేట్ అంటే ఏంటి? తెలుగులో అక్షరాస్యులు. దానికి ఆపోజిట్ వర్డ్ ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యులు. చదువుకున్న వాళ్ళని లిటరేట్ అంటారు, చదువుకున్న వాళ్ళని ఇల్లిటరేట్ అంటారు. న్యూ అంటే ఏంటి? కొత్తది. దానికి ఆపోజిట్ వర్డ్ ఓల్డ్ అంటే పాతది. ఓపెన్ అంటే ఏంటి? తెలుగులో తెరవడం. దానికి ఆపోజిట్ వర్డ్ క్లోజ్ అంటే మూయడం. ప్రాఫిట్ అంటే ఏంటి? తెలుగులో లాభం. దానికి ఆపోజిట్ వర్డ్ లాస్ అంటే నష్టం. ప్రాఫిట్ స్పెల్లింగ్ చూసుకోండి, లాస్ స్పెల్లింగ్ అని చూసుకోండి, ఇంపార్టెంట్. స్వీట్ అంటే తెలుగులో తీయని. దానికి ఆపోజిట్ వర్డ్ సోర్ అంటే పుల్లని. విక్టరీ అంటే ఏంటి? తెలుగులో విజయం. దానికి ఆపోజిట్ వర్డ్ డిఫీట్ అంటే ఏంటి? ఓటమి. వీక్ అంటే తెలుగులో బలహీనంగా. దానికి ఆపోజిట్ వర్డ్ స్ట్రాంగ్ అంటే బలంగా.
వీక్ ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోండి. WEAK వీక్ అంటే బలహీనంగా. ఇక్కడ WEE ఉంటేనేమో వీక్ అంటే వారం. అది ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓరల్ అంటే ఏంటి? మౌఖికంగా నోటితో చెప్పే వాటిని ఓరల్ అంటారు. దానికి ఆపోజిట్ వర్డ్ రిటన్ అంటే ఏంటి? చేతితో రాసిన వాటిని రిటన్ అంటారు. దీస్ ఆర్ ద వెరీ వెరీ important antonyms, so you have to buy these antonyms for your betterment.